హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు Juke తెలుగు టీవీ ఛానల్. ఈ రోజు వీడియోలో రీసెంట్ జెబ్రానిక్స్ నుంచి వచ్చిన Zeb Juke Bar 9800 DWS Pro Dolby Atmos సౌండ్ బార్ కి ప్రీవియస్ వర్షన్ అయిన Zeb Juke Bar 9700 Pro కి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. బికాస్ ఆఫ్ జెబ్రానిక్స్ నుంచి ఈ రెండు సౌండ్ బార్లు Dolby Atmos సపోర్ట్ తోటి వస్తున్నాయి. అలాగే ప్రైస్ విషయంలో కొంచెం డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఈ రెండు సౌండ్ బార్లు. మరి ఎందుకు అంత డిఫరెన్స్ అయితే ఉంది, మరి ఏముంది ఈ కొత్త సౌండ్ బార్లో, మరి ఏం లేదు ఈ పాత సౌండ్ బార్లో అని ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అండ్ మరి ఈ యొక్క వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఫ్రెండ్స్ మీరు కూడా మీ సపోర్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగలనేది కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. జెబ్రానిక్స్ నుంచి వచ్చిన ఈ సౌండ్ బార్లు రెండు మనకు డాల్బీ అట్మాస్ సౌండ్ బార్లతోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ ఒకటి ప్రీవియస్గా తీసుకొచ్చిన లేటెస్ట్గా వితిన్ 3 monthsలో Zeb Juke Bar 9900 DWS Pro సౌండ్ బార్ని తీసుకుని అయితే వచ్చారు. మరి వీటి మధ్య డిఫరెన్స్ ఏందో చూద్దాం. ఈ రెండు సౌండ్ బార్ల ప్రైస్ చెక్ చేసినట్లయితే Zeb 9800 వచ్చేసి 20K అయితే ఉంది, Zeb 9700 వచ్చేసి 16K అయితే ఉంది. ఛానల్ కాన్ఫిగరేషన్ కూడా 2.1.2 ఛానల్ కాన్ఫిగరేషన్ అయితే ఉన్నాయి ఈ రెండు సౌండ్ బార్లకు. అలాగే RMS ఆడియో అవుట్పుట్ వాట్స్ వచ్చేసరికి 450 వాట్స్ అయితే ఉన్నాయి ఈ రెండు సౌండ్ బార్లకు. స్పీకర్ కాన్ఫిగరేషన్ కూడా చూసేద్దాం ఈ రెండు సౌండ్ బార్ల యొక్క మధ్య. సబూఫర్ వచ్చేసరికి 3 ohms అయితే ఉంటుంది. సౌండ్ బార్ వచ్చేసరికి 3 ohms వచ్చేసి 4 అయితే ఉంటాయి. ఇవి మిడ్ రేంజ్ స్పీకర్స్గా వర్క్ అవుతాయి. అలాగే 8 ohms 2 అయితే ఉంటాయి. ఇవి డెడికేటెడ్ హై ఛానల్గా వర్క్ అవుతాయి. సో ఈ రెండు సౌండ్ బార్లో సేమ్ హోమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఎక్కడ మీకు డిఫరెన్స్ అయితే ఉండదు. అలాగే మీకు డౌట్ అయితే రావచ్చు, డెడికేటెడ్ హై ఛానల్స్ ఉండడం వల్ల మనకి ఏంటి లాభం అన్నట్లయితే, డెడికేటెడ్ హై ఛానల్స్ ఉండడం వల్ల డాల్బీ అట్మాస్ పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా అయితే ఉంటుంది. అలాగే ఎన్హాన్స్మెంట్ అనేది డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకో కొంచెం బెటర్గా ఉంటుంది. అలాగే మరి మీకు ఇంకో డౌట్ రావచ్చు, హై ఛానల్స్ ఖచ్చితంగా అవసరమా డాల్బీ అట్మాస్కి అని అయితే. అండ్ నేనైతే అంటాను ఖచ్చితంగా డాల్బీ అట్మాస్కి ఖచ్చితంగా హై ఛానల్స్ అయితే అవసరం సపరేట్వి. డాల్బీ అట్మాస్ వచ్చేసరికి 2 డిఫరెన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి నెంబర్ 1 ట్రూ డాల్బీ అట్మాస్, రెండు వచ్చేసరికి వర్చువల్ డాల్బీ అట్మాస్. ఈ సౌండ్ బార్స్కి డెడికేటెడ్ హై ఛానల్ స్పీకర్స్ అయితే ఉండవు. స్టిల్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే చేస్తుంటాయి. ఇలాగా పనిచేసే దాన్నే వర్చువల్ డాల్బీ అట్మాస్ అయితే అంటారు. సిమిలర్ టు డీటెయిల్స్ వర్చువల్ ఎక్స్ లాగా అయితే వర్క్ అవుతాయి. మరి సౌండ్ బార్లో ఎలాంటి డెడికేటెడ్ హై ఛానల్స్ ఉండకుండా మరి ప్రాసెసర్ సపోర్ట్ వల్లనే వర్చువల్ డాల్బీ అట్మాస్ అయితే పనిచేస్తుంది. మరి వర్చువల్ డాల్బీ అట్మాస్ నుంచి వచ్చే ఆడియో వచ్చేసి హ్యూమన్ ఇయర్స్ ఎలా అర్థం చేసుకుంటాయి, అండర్స్టాండ్ చేసుకుంటాయి అన్నట్లయితే, అక్కడి నుంచి వచ్చే సౌండ్ వచ్చేసరికి మనకు ఎక్కడి నుంచి అంటే ఏ డైరెక్షన్ నుంచి వస్తుంది, మరి ఏ హై పొజిషన్ నుంచి వస్తుంది అనేది క్లియర్గా హ్యూమన్ హై అర్థం చేసుకుంటుంది. సో అప్పుడు అర్థం చేసుకొని మనం ఒక సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే వింటాం వర్చువల్ డాల్బీ అట్మాస్లో. బట్ ట్రూ డాల్బీ అట్మాస్ డెడికేటెడ్ హై ఛానల్స్ ఉండడం వల్ల మనకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. అండ్ సౌండ్ డైరెక్షన్ మన ఇంట్లో సీలింగ్కి తగిలి డైరెక్ట్ యూజర్ యొక్క ఇయర్కి అయితే చేరుతాయి. సో దానివల్ల ఏంటంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతాయి. వర్చువల్ డాల్బీ అట్మాస్ కంటే ట్రూ డాల్బీ అట్మాస్ చాలా బెటర్గా అండ్ సౌండ్ రియలిస్టిక్గా అయితే ఉంటుంది. సో అందుకనే ఎక్కువ ప్రిఫర్ అయితే చేస్తారు డాల్బీ అట్మాస్ హై ఛానల్స్ ఉన్న సౌండ్ బార్స్ని, లేదా డెడికేటెడ్ డాల్బీ అట్మాస్ స్పీకర్స్ని అయితే తీసేసుకుంటారు. సో వర్చువల్ డాల్బీ అట్మాస్ సరికి ఓన్లీ దాని యొక్క ప్రాసెసర్ సాఫ్ట్వేర్ సపోర్ట్ వల్లనే మాత్రమే మనకైతే వర్క్ అయితే అవుతుంటాయి. అది ఓకే బెటర్గా అయితే ఉంటుంది, కానీ ఇంకొంచెం బెటర్గా మనకు డెడికేటెడ్ హై ఛానల్ స్పీకర్స్ ఉండటం వల్ల మాత్రమే రియలిస్టిక్ డాల్బీ అట్మాస్ సౌండ్ అయితే పొందగలుగుతాం. ఈ రెండు సౌండ్ బార్లు సౌండ్ ఫార్మాట్ సపోర్ట్ ఏవైతే ఉన్నాయి అని చూసినట్లయితే డాల్బీ అట్మాస్ సపోర్ట్, డాల్బీ ట్రూ హెచ్డి సపోర్ట్, డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్, డాల్బీ సరౌండ్ సౌండ్ సపోర్ట్ అయితే ఉంటాయి. బట్ ఇక్కడ వీళ్ళైతే మిస్ అయితే చేశారు DTS, అలాగే DTS వర్చువల్ ఎక్స్ సరౌండింగ్ సౌండ్ సపోర్ట్ అయితే మిస్ అయితే చేశారు. మరి రెండు సౌండ్ బార్ల సౌండ్ మోడ్స్ గురించి చూసినట్లయితే మూవీస్, 3D, మ్యూజిక్, న్యూస్ ఇలా డిఫరెంట్ మోడ్స్ అయితే ఉంటాయి. మనం డిఫరెంట్ మోడ్స్ని మార్చుకుంటూ సౌండ్ అయితే వినొచ్చు. మరి ఈ రెండు సౌండ్ బార్ల కనెక్టివ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు సౌండ్ బార్ల కనెక్టివ్లో వచ్చేసరికి సేమ్ కనెక్టివ్ పోర్ట్స్ అయితే ఉంటాయి. 2 HDMI
ఇన్పుట్ అయితే ఉంటాయి. అలాగే 1 HDMI ఆర్క్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది. ఆర్క్స్ కేబుల్ సపోర్ట్ అయితే ఉంటుంది. USB పోర్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ విధమైన స్పెసిఫికేషన్ సపోర్ట్ అయితే ఉంటాయి 2 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్లో. 2 సౌండ్ బార్ల యొక్క అవుట్పుట్ పవర్ సబ్‌వూఫర్‌కి ఎంత ఉంది, సౌండ్ బార్‌కి ఎంత ఉంది అనే దాని గురించి చూద్దాం. బార్ 9700 అవుట్పుట్ పవర్ సబ్‌వూఫర్‌ది 150 వాట్స్ అయితే ఉంటుంది. సౌండ్ బార్‌ది 330 వాట్స్ అయితే ఉంటుంది. టోటల్‌గా 450 వాట్స్ RMS వాట్స్ అయితే ఉంటుంది. మరి 9800 DWS యొక్క అవుట్పుట్ పవర్ వచ్చేసి సబ్‌వూఫర్‌ది 120 వాట్స్ అయితే ఉంటుంది. సౌండ్ బార్‌ది 330 వాట్స్ అయితే ఉంటుంది. టోటల్‌గా 450 వాట్స్ RMS ఆడియో అవుట్పుట్ అనేది ఉంటుంది. మరి ఇక్కడ వితిన్ 3 మంత్స్లో 9800 DWS ప్రో డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ని ఎందుకు తీసుకొచ్చారు అన్నట్లయితే బార్ 9700లో యూజర్స్ ఎక్కువగా కంప్లైంట్ అనేది ఇచ్చారు సబ్‌వూఫర్ మీద. ఎందుకనేది నైట్ టైం ఈ యొక్క సౌండ్ బార్ తోటి మనం ఏమైనా మూవీస్ కానీ మ్యూజిక్ కానీ వింటున్నట్లయితే అది 50 వాల్యూమ్ కేటగిరీలో వింటున్నట్లయితే ఆడియో వాయిస్ అనేది తక్కువగా అయితే వచ్చుకుంటూ సబ్‌వూఫర్ అనేది ఎక్కువగా అయితే వస్తుంది. యూజర్స్ ఎక్కువ కంప్లైంట్స్ అనేది ఇచ్చారు బార్ 9700 మీద. సో అందువలనే వితిన్ 3 మంత్స్లో ఆ యొక్క ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తూ 9800 DWSని అయితే తీసుకొని అయితే వచ్చారు విత్ వైర్లెస్ సబ్‌వూఫర్ తోటి అనమాట. సో మనకు వైర్లెస్ ఎక్స్పీరియన్స్ అనేది 9800 DWSలో అయితే ఉంటుంది. అలాగే ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసి తీసుకొని అయితే వచ్చారు. సబ్‌వూఫర్లో 120 వాట్స్ మాత్రమే తీసుకొని అయితే వచ్చారు. సో అందుకనే 20,000 అయితే పెట్టడం అయితే జరిగింది విత్ సబ్‌వూఫర్ వైర్లెస్ ఉండడం వల్ల. సో మరి ఈ రెండిట్లో మరి ఏది బెటర్గా తీసుకోవాలి అన్నట్లయితే ఖచ్చితంగా 9800 DWSని అయితే తీసుకోమని అయితే అంటాను. మీ దగ్గర 20K ఉన్నట్లయితే, లేదా మన 14Kలో కూడా బోట్ నుంచి అయితే ఉంది. కానీ దానికంటే బెటర్ వచ్చేసరికి 9800 DWS కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. సో మీకు ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం 9800 DWS ప్రో డాల్బీ అట్మాస్ సౌండ్ బార్కి అయితే వెళ్ళండి. ఈ విధమైన తేడాతోటి 9800 DWS ప్రో డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ని తీసుకొని అయితే వచ్చారు. అలాగే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. అండ్ డాల్బీ అట్మాస్ 2.1.2 ఛానల్ సౌండ్ బార్ లేదా 5.1.2 డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ ఈ రెండిట్లో ఏది తీసుకుంటారు? నేను చెప్పక ముందుకు కొంచెం ఆలోచించి అయితే చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఖచ్చితంగా నేను ఏది తీసుకుంటాను అన్నట్లయితే డాల్బీ డిజిటల్ ప్లస్ 5.1.2 ఛానల్ అయితే ఏదైతే ఉందో ఆ యొక్క సౌండ్ బార్ కానీ హోమ్ థియేటర్ కానీ అయితే తీసుకుంటాను. ఎందుకంటే మన ఇండియాలో వచ్చేసరికి ఎక్కువగా డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్ చేసే మూవీస్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి అలా విధంగా 5.1 ఛానల్ సపోర్ట్ కూడా అయితే ఉండడం వల్ల మనకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. డాల్బీ డిజిటల్ ప్లస్ సరౌండ్ సపోర్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి 5.1 ఛానల్లో. మరి డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్ ఛానల్ ఉంటూ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ని తీసుకుని అయితే వస్తారు. అది కూడా 2.1.2 ఛానల్ మాత్రమే అయితే ఉంటుంది. సో బెటర్గా మనం 5.1.2 ఛానల్ని అయితే ఇంకొంచెం బెటర్గా అయితే వింటాం డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ బార్. లేదా మీరు ఖచ్చితంగా డాల్బీ అట్మాస్ కేటగిరీ సంబంధించిన ఆడియోని మీరు పర్చేజ్ చేసి చూస్తారు అన్నట్లయితే ఖచ్చితంగా గో విత్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ 2.1.2 ఛానల్ అయినా 5.1.2 ఛానల్ అయినా 7.2 ఛానల్ అయినా కానీ తీసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు పర్చేజ్ చేసి మీరు ఆడియో ఎక్స్పీరియన్స్ బెటర్గా కావాలనుకుంటే మాత్రం డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే ఆడియోని మాత్రమే వినండి డాల్బీ అట్మాస్లో. అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్గా అయితే ఉండడం అయితే జరుగుతుంటుంది. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, బయ్యింగ్ గైడ్ గురించి కూడా మీకు చెప్పాను. ఒకవేళ మీరు కూడా ఆలోచించి మరి ఏ సౌండ్ బార్ తీసుకుంటారు, 5.1.2నా లేదా 2.1.2 ఛానల్ కలిగిన సౌండ్ బార్ తీసుకుంటారా, హోమ్ థియేటర్ తీసుకుంటారా అనే దాని గురించి కూడా కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినైతే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినారైతే వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయగలరని కోరుకుంటూ ఈ యొక్క వీడియో ముగిస్తున్నాను. ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.